ఈరోజు నా 29 సంవత్సరాలు జ్ఞానభారతి జర్నీ ఈ యొక్క జీవితాన్ని ముందు మా మేడం చెప్పింది ఫేవరెట్ పాట అంటే కొంతమందిని నిలవడలేదని నేను అప్పుడే చెప్పిన మనకి ఇంకా సరిపోతుందని జస్ట్ కొంచెం అని. సో జీవితం అనేది 29 సంవత్సరాల నుంచి చాలా పెద్దగా ఉండేది. దాంట్లో భాగంగా ఈరోజు మన ముందుకు వచ్చిన గత 45 years నుంచి విద్యావ్యవస్థలో ఉండి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది మా కృష్ణా ఉమ్మడి జిల్లాలో సలహాదారుగా ఉమ్మడి స్కూల్ కరెస్పాండెంట్ ఉన్న పెద్దలు పూజలు మనకి అందరికీ ఆదర్శమైన మా లక్ష్మణ గారికి, అదేవిధంగా మీకు అందరికీ తెలిసిన విషయమే కిరణ్మయ్య మేడం నా మ్యారేజ్ కాకముందు గౌతమి స్కూల్ ప్రిన్సిపాల్గా ఉండే 1400 ఇంగ్లీష్ మీడియం మెయింటైన్ చేసేది ఎవరికి తెలియదు. చాలా మంది ఎస్ఐలు ఇక్కడ ఆమె స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు నవాబేట ఎస్ఐ కూడా కిరణ్మయ్య స్టూడెంటే చాలా మంది. తర్వాత నా మ్యారేజ్ అయినాక 1995లో నాకు జాబ్ రావడం అదే ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి జ్ఞానభారతి 95 ఎస్టాబ్లిష్మెంట్ చేసిన 95-96 సక్సెస్ఫుల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పిల్లలతో నేను ఉద్యోగం చేసి ఉద్యోగం కూడా మానేయడం జరిగింది. ఈ పిల్లలే ప్రధానంగా నాకు వేరే ఆప్షన్ ఉండదు. ₹1 ఇస్తాను నేను ఇంటికి రాని కానీ ఒక అడ్మిషన్ ఇస్తానంటే 100% ఇంటికి వస్తాయి. ఎందుకంటే అదొక యాత్రలు అదొక ఊపి అట్లా తయారైంది. సో ఈ విధంగా సక్సెస్ఫుల్గా తన టీంతో సక్సెస్ఫుల్గా పనిచేసిన మేడంకి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా మిత్రులు గత 40-45 years నుంచి మా యొక్క ఫ్యామిలీతో అనుబంధంగా ఉండి చాలా ఆనందించి చిత్రలో మా ఫ్యామిలీతో అనుబంధంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వ శిక్షణ ప్రశ్నకి సేవలు చేసిన మా వంశీ మోహన్ గారికి పద్మరాజు మహమ్మద్ గారు, అదేవిధంగా గత 8 years నుంచి నేను నీకు అండగా తోడుగా ఉంటానని జనరల్ సెక్రటరీగా అక్కడ జడ్చర్ల టౌన్ ప్రశ్న ప్రెసిడెంట్గా గత 2వ పర్యాయము జనరల్ సెక్రటరీ అయ్యప్పన్ సార్ గారికి, అదేవిధంగా స్టేట్ ప్రశ్నలో మా ప్రైవేట్ స్కూల్స్ లో చాలా సేవలు అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని ఈ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో క్రాంతి కుమార్ సార్ న్యూవేరా టాలెంట్ స్కూల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ జాతరలు కానీ పుచ్చుకునేవారు. అలాంటి స్వభావం మా క్రాంతి కుమార్ అన్న. వాళ్ళు అన్నప్పుడు ఒక 50 ఎకరాల దాకా దానాలే ఇచ్చిండు. కర్ణంలో కాబట్టి ఎక్కువ దానాలే ఇస్తున్నారు. అట్లనే ఇప్పుడు విద్యా దానాలు ఇస్తున్నారు. పిల్లలు కట్టడం వల్ల అలాంటి వాళ్ళు స్కూల్ పెట్టడం కూడా చాలా గొప్పదని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మా జడ్చర్ల టౌన్లో ప్రతి స్కూల్ ఈరోజు లక్ష్మణ్ సార్ ఉన్న ఎలక్షన్ అయితే 45 మందిని ఒక 2 బస్సులు వేసుకొని నేను సైతం అంటూ టౌన్ అంతా తీర్చిదిద్దిన మా నరేష్ అన్న గారికి, అంటే అయ్యప్ప సార్ యొక్క ఇది నరేష్ సార్ గారికి కూడా జడ్చర్ల టౌన్ ప్రెసిడెంట్